ప్రభుత్వం ఇంతకుముందుది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముంది అంటే, తేడా అంటే ఇంతకుముందు మాకేమో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని అన్నారు మేడం. హ్మ్. ఇవ్వలేదు. హ్మ్. ఈ ప్రభుత్వం ఏమన్నారంటే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చినారు ఇప్పుడు. ఒకటి. ఇచ్చిర్రా? ఇచ్చినారు. మా ఎప్పుడొచ్చింది మీకు? మాకొచ్చి ఇప్పుడు ఒక డబుల్ బెడ్‌రూమ్ అంటే మాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్‌రూమ్ కాదు మేడం ఇది ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు మాకొచ్చి ఒక 6 నెలలయింది మేడం. మంచిగుందా? మంచిగుంది మేడం. 4 రూములుండాయి. మంచిగుంది. మంచిగా కట్టుకుంటున్నాం. నేనే ఇప్పుడు మా విలేజ్‌లోనే నేను ఒక 15 మందికి వచ్చేసినాయి మేడం ఇప్పుడు. వచ్చినాయి. ఇప్పుడు పూర్తి పని కూడా చేసుకున్నారు మేడం. హ్మ్. అయితే ఇంకోటి దాని ద్వారా ఇంకోటి ఏముంది మేడం అంటే మాకంటే రేషన్ కార్డ్ ఇంతకుముందు లేకుండే మేడం. రేషన్ కార్డ్ అనేది 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్ లేకుండే మా దగ్గర. రేషన్ కార్డ్ లేకుంటే ఇప్పుడు ఏమైందంటే మాకు ఇంతకుముందు మా మా మరదలు ఉంటుండే. వాళ్ళ తల్లులు బియ్యం తీసుకొని తింటున్నారు. ఇప్పుడేమో అది కట్ చేసి మాకేమో రేషన్ కార్డ్ ఆన్‌లైన్‌లో ఇప్పుడే రేషన్ కార్డ్ కూడా వచ్చింది మేడం ఒకటి. ఇంకోటి సన్న బియ్యం మేడం. సన్న బియ్యము మేమేదో ఎప్పుడో పండగకో ఈ దానికి తీసుకొస్తుంటిమి. కానీ ఈ రోజు మేము గరీబోళ్ళం కూడా ఎందుకంటే మా విలేజ్‌లో మొత్తము సన్న బియ్యం తీసుకోవడం జరుగుతుంది మేడం. అంటే సన్న బియ్యం నిజంగా సన్న బియ్యం లెక్కున్నాయా? లేదంటే దొడ్డు బియ్యం లెక్కున్నాయి, నూకలు అలాంటిది అవి ఇవి కలుస్తున్నాయా? ఏం లేదు మేడం. ఏం లేదు. తినేటట్టున్నాయా బియ్యం? తినేటట్లే ఉండమే తింటున్నాం మేడం. అదే తింటున్నాం మేము మేడం. అదొకటి మేడం. ఇంకోటి మాకు ఇంతకుముందు రుణమాఫీ చేస్తామని వేరే గవర్నమెంట్ వాళ్ళన్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఏమన్నారంటే ప్రచారం చేసినప్పుడు నేను 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. 2,00,000 లోపు చేస్తాడు. 100% 2,00,000 లోపు అయింది మేడం. హ్మ్. కొన్ని ఎందుకంటే కొన్ని పైన ఉండే వాళ్ళకి కాలేదు. 2,00,000 పైన మాట ఇవ్వలేదు కదా! అది కాలేదు మేడం. ఇంకోటి మాకు 200 యూనిట్ కరెంట్ అని అన్నాం. 200 యూనిట్ కరెంట్ కూడా మేము అయితే ఈ రోజు ఒక బిల్లు కూడా కట్టడం లేదు. హ్మ్. అదొకటి మేడం. ఇంకోటి మా దగ్గర ఇప్పుడు మాకిప్పుడు కొంచెం మా అసైన్‌మెంట్‌లు భూములు ఉండేవి మేడం. హ్మ్. అసైన్‌మెంట్ అంటే వాళ్ళకి పట్టాలు లేనివి కూడా నేను చేస్తా అని రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు చేస్తారేమో మేడం. అయితే ఇంక చేయలేరు మేడం అది. మంచినే ఉందంటారా అయితే ఈ పాలన? ప్రభుత్వం మంచిగుంది మేడం. ప్రభుత్వం ఎందుకంటే గరీబుల ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇందిరమ్మ చేసిందే ఇక గరీబులకు ఎక్కువ చూసుకోవడం. ఆపోజిట్ అంటే క్యాండిడేట్ లేకుండా ఈయనను సర్పంచ్ అయ్యిండు అన్న. ఆపోజిట్ క్యాండిడేట్ నిలవడానికి కూడా భయపడ్డాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి. హ్మ్. ఇనానమస్‌గా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా 1800 ఓట్లలో ఇనానమస్ ఎన్నుకున్నారు కాంగ్రెస్ సర్పంచ్‌ని. ఓకే. మా మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే 21 గ్రామ పంచాయతీ కాంగ్రెసే గెలిచింది. హ్మ్. వికారాబాద్ జిల్లాలోనే నంబర్ 1 మా మండల్ చౌడపూర్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్‌లో పరి కాన్స్టిట్యున్సీలో రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చౌడపూర్ మండల్లో 24 గ్రామ పంచాయతీలు ఉంటే 21 కాంగ్రెసే గెలిచింది. హ్మ్. నేను కూడా కొన్ని ఓట్లతోని ఓడిపోయినా మా గ్రామ పంచాయతీ లింగంపల్లి గ్రామ పంచాయతీ. మేడం ఒక విషయం కాంగ్ ఒక నిమిషం. అయితే ఈ దాంట్లో ఏమంటే మేడం మా అభివృద్ధి చేయడానికైతే మా దగ్గర రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండంటే మన రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే హ్మ్. అసెంబ్లీలో మా పరి కాన్స్టిట్యూన్సీకి బాగా డెవలప్ చేయాలి. బాగా పిల్లలు చదువుకోవాలని ఈ స్కూల్ తీసుకురావడము. మంచిగా ఎందుకంటే రోడ్లు యాక్సిడెంట్లు కాకుండా షాద్‌నగర్ నుంచి ఫోర్ లైన్ మంచిగా ఉంది. ఎమ్మెల్యే పని మంచిగా ఉంది. ఎమ్మెల్యే చాలా మంచి మేడం. మా రామ్మోహన్ రెడ్డి సార్ అయితే రాత్రి పగులు కష్టపడుతున్నట్టే మేడం అసెంబ్లీలో పోయి మా ప్రాబ్లమ్ ఏముంటదో అక్కడ పోయి చెప్తాడు మేడం. అదైతే చాలా మాకంటే మామూలు విషయం కాదు మేడం. ఈ స్కూల్ తీసుకురావడం, కొంచెం పిల్లలకు స్టడీకి ఎక్కువ పంపియాలి మీరని మాకు చెప్పడం మోటివేట్ మాకేం చేస్తాడంటే, మాకు మీటింగ్ మా మండలంలో పెట్టినప్పుడు ఫస్ట్ మీరు పిల్లలకి చదివిపియడానికి పంపియండి. మన పిల్లల భవిష్యత్తు మంచిగుండాలె. మన పిల్లలు మరి వేరే దేశాలకు మంచిగా చదివేనికి పంపియాలని మాకు సార్ ఇదైతే చాలా చెప్తారు మేడం. హాస్పిటల్ మేడం. హాస్పిటల్ గురించయితే మాకు అయితే బస్సులు పెడతారు మేడం విద్య సారు. పరంగా, వైద్యం మా పరంగా, రామారెడ్డి సార్ బస్సులు పంపుతారు. నీళ్ళ పరంగా అన్ని విధాలుగా ఆయన చదువుకున్న వ్యక్తి. ఒక పీహెచ్‌డీ చేసిండు ఆయన. ఒక డాక్టరేట్ ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువు పరంగా గాని, అభివృద్ధి పరంగా గాని, నిధుల పరంగా గాని అన్ని విధాలుగా ఆయన కొట్లాడి తెస్తున్నాడు అక్కడి నుంచి. రేవంత్ రెడ్డి గారి దగ్గర తోడు పెళ్లి కొడుకు ఎట్లనో రేవంత్ రెడ్డి గారి దగ్గర అట్లుండి ఎన్ని కావాల్సిన అన్ని నిధులు మాకు పరికాన్స్టిట్యూన్సీ తెస్తున్నాడు. షాద్‌నగర్ నుంచి పరి వరకు 4 వే లైన్ తీసుకొచ్చిండు. వికారాబాద్ నుంచి 4 వే లైన్ తీసుకొచ్చిండు. ఇప్పుడు గర్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి అని ఉంటుంది మా గండేడు మండల్. ఆడి వరకు 4 వే లైన్ తీసుకొచ్చిండు. ఇప్పుడు శంషాబాద్ నుంచి ఇప్పుడు మన పోలేపల్లి ఇలా మాకింపేట వరకు 6 వే లైన్ వస్తుంది. అది డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఇండస్ట్రియల్ కారిడార్ వరకు 6,000 కోట్లతోని అది కూడా శాంక్షన్ చేయించాడు. తొందరలోనే మాకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కూడా పాలమూరు ఎత్తిపోతల అది కూడా అవుతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లక్ష్మీదేవిపల్లి దగ్గర ప్రాజెక్టు కూడా అది కూడా అవుతున్నది. మా పంటలకు, మా పొలాలకు, మా మండలాలు అన్ని మండలాలకు కలిపి 2,00,000 ఎకరాలకు నీటి ఇయ్యాలనే టార్గెట్ తోని మా రామ్మోహన్ రెడ్డి సార్ గారు పనిచేస్తున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల లోపల సస్యశ్యామలంగా మా పరి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలుగా. విద్యాపరంగా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇక్కడ 200 కోట్లతోని శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసిర్రు. ఈ మినిస్టర్ గారు గత నెల క్రితం వచ్చి అది కూడా తొందరలోనే పనికి పూర్తవుతుంది. వచ్చే 5-6 నెలల లోపల నెక్స్ట్ ఇయర్ కూడా అది అకాడమిక్ ఇయర్ కూడా అది కూడా స్కూల్ అంతా ఒకటే తన స్టార్ట్ అవుతుంది. ఎట్లుందన్న డిఫరెన్స్ ఎట్లుంది? గత ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉంది మేడం. ఆ ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్న గత ఎమ్మెల్యేకు అసెంబ్లీలో పోయి నోరు తెరవడానికి కూడా భయపడేటోడు. కానీ మా ఎమ్మెల్యే సార్ అట్లా కాదు.
ఎవరున్నా ఎదిరించి కొట్లాడతాడు, నిధులు తీసుకొస్తాడు, పరిగిన అభివృద్ధి చేయడంలో ముందుంటాడని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. వచ్చేసారి కూడా 50,000 రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది? నెంబర్ 1 ఉంది మేడం. కేసీఆర్ కు వాళ్ళు దోపిడి దగాకోర్లాలు. రేవంత్ రెడ్డి అట్లా కాదు. వాళ్ళు మొత్తం చేసింది మొత్తం మోసము. ఏ స్కీమ్ ఉన్నా స్కామ్లే చేసిరాలు. అక్కడ కాళేశ్వరం అని కట్టిరు 1,00,000 కోట్లతోని కూలేశ్వరం అయిపోయింది. అది సంవత్సరం గడవక ముందే కూలిపోయింది. అది రేవంత్ రెడ్డి గారు అట్లా అంటే కాదు. రేవంత్ రెడ్డి ఆ మెస్సీ కావచ్చు ఇవన్నీ ఈ పేర్ల మీద దోపిడీ చేస్తున్నారు, పైసా మొత్తం వేస్ట్ చేస్తున్నాడు అంటున్నారు. లేదు మొన్న ఉత్తమ చదువు కోసం అడిగి పోయిన ఉత్తమాటలు మేడం, ఉత్తమాటలు అవన్నీ ఉత్తమాటలు. అవన్నీ ఏదో బట్టగాల్చి మీనేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే వాళ్ళ లేక ఆ స్కామ్లు ఈ స్కామ్లు అని చెప్పి ఇంట్లో ఆల్మగోడు మాట్లాడితే కూడా ఫోన్ లేని రకం మా ప్రభుత్వం కాదు మేడం. అది కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని విషయానికి వస్తే కేసీఆర్ ను కూడా మొన్న విచారించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలేమో జాతిపితను అట్లా చేస్తారు, అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణలో మరో ఉద్యమం మొదలు పెడతామని అంటారు. జాతిపిత అంటే మేడం, జాతిపిత అంటే తెలంగాణ కోసం నిటారుగా నిలిచి ఆస్తులు అమ్ముకొని కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. వీళ్ళ లేక జాతిపితలం అని చెప్పి దగ్గరకు వచ్చి అందరితో సపోర్ట్ చేయించుకొని అందరు ఆస్తులు అమ్ముకొని ఉన్న ఈటల రాజేందర్ గారు కూడా మా ముదిరాజ్ బిడ్డ ఒక ఆయన ఉండే మంత్రి. మా ముదిరాజ్ జాతి 10 కాన్స్టిట్యూన్సీలో 70,000 మంది ఉన్నారు. అయితే మా ముదిరాజు గత ప్రభుత్వంలో ముదిరాజ్ బిడ్డ ఈటల రాజేందర్ ఒక్కడే ఉండే ఎమ్మెల్యే, ఆయనకే మినిస్టర్ ఉండే. నెక్స్ట్ టైం ఆయనకు మినిస్టర్ ఇవ్వకుండా 2 సంవత్సరం వరకు ఆపి ఆయన ఇన్సల్ట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆయన ఆస్తి అమ్ముకొని ప్రభుత్వానికి పెట్టిండు, ఆయన పార్టీ కోసం పండు పెట్టిండు. ఆయన అసలు టోని కూడా బయటికి వెళ్ళదు, ఇంక ఎందుకు ఇక్కడ పేరు వస్తుంది, ఎక్కడ హైలైట్ అవుతారు అని చెప్పి అసలు కుట్రపూరిత రాజకీయం చేసింది కేసీఆర్. వాళ్ళ నియంత పోకడలకు, నియంత పాలనకు నిదర్శనం వీళ్ళందరూ బయటికి పోవడమే దానికి తెలిసి. కవిత కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఆమె లయన్ సింబల్ మీద లో కూడా మేడం వాళ్ళ నియంత పాలన ఏందో మీకే అర్థమైంది మేడం, ప్రజలకు అర్థమైంది. అది సొంత కూతురు కూడా తండ్రిని వ్యతిరేకిస్తున్న, అన్నని వ్యతిరేకిస్తున్నది అంటే వాళ్ళు ఎంత దొంగలు, ఎంత లఫూట్లు అనేది సొంత కూతురే వ్యతిరేకిస్తున్నారు. ఎంత స్కామ్ చేసిరు, కలెక్టరేట్లు కట్టి సిరిసిల్ల సిద్దిపేటలో కలెక్టరేట్లు కట్టి ఎంత దాన్ని స్కామ్ చేసిరు. ఇప్పుడు వర్షాలు వస్తే మునిగిపోతున్నారు కలెక్టరేట్లు కూడా సిరిసిల్ల సిద్దిపేటలో. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లతో కడితే ప్రజాధనాన్ని మొత్తం వృధా చేసిరాలు. మీ ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతాలని చెప్పి రంగారెడ్డి ఇది చెవిల ప్రణాళిక ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని మూసిపెట్టి కాళేశ్వరం అని అక్కడ కట్టారు మేడం. దీన్ని ఇక్కడ పెండింగ్ పెట్టి ఇది అది వచ్చి నర్మదలకు చాగిపోయింది. ఇప్పుడు చెవిల ప్రాణహిత అని మన పాలమూరు రంగారెడ్డి అని చెప్పి ఎత్తిపోతారు, దీన్ని సగంకే పెండింగ్ పెట్టారు. ఇది మాకు కంప్లీట్ చేయలేరు. అక్కడ ఆయనకు మాత్రం ప్రాజెక్టులు కట్టుకున్నారు, ఆయన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేసుకున్నాడు, మమ్మల్ని మొత్తం మోసం చేశారు మేడం. మా ఓట్లు వేసుకున్నారు తప్పితే అభివృద్ధి మాకు చేసింది. కేటీఆర్ కూడా ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నమ్మించి మోసం చేస్తాడు రేవంత్, దెబ్బ తలిగేదాకా తెలియదు వాళ్ళకి అని చెప్పి. నమ్మించి మోసం లేదు మేడం. వచ్చేసారి 100 సీట్ల మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తున్నది. రామ్మోహన్ రెడ్డి సార్ మా పరి కాన్స్టిట్యూన్సీలో 50,000కు తగ్గకుండా మెజార్టీతో గెలుస్తున్నాడు. ప్రభుత్వం 40,000 కోట్లు ఇప్పటికే పరిగి తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పరి కాన్స్టిట్యూన్సీలో. ఆయన నేవీ రాడార్ స్టేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్ గా అది సబ్మెరైన్స్ కు జలాంతర్గాంలోకి సిగ్నల్ పోయేది మేడం. అది ఇంటర్నేషనల్, ఇప్పుడు నేషనల్, అది నేషనల్ ప్రాజెక్ట్ తెచ్చి ఆయన 10 ఏళ్ళ కష్టం మేడం. అది ఆయనని ఇప్పటి వరకు అది పెడదామంటే దాన్ని ఆపి ఎంతో పర్యావరణ ప్రేమికులు వాళ్ళు వీళ్ళని చెప్పి ఎన్నో కోర్టులు వేసి సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేసి దాన్ని ఆపనికి మస్తు ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్న లఫూటు దొంగ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా ఎంతో ప్రయత్నం చేసింది దాని ఆపనికే, కానీ వాళ్ళ కార్యకర్తలు ఏం కాలేదు. ప్రాజెక్టు మంచిగా నడుస్తుంది. అది యథావిధిగా 1 ఇయర్ లోపల కంప్లీట్ అయిపోతుంది. అది 2,400-2,700 కోట్ల ప్రాజెక్ట్. అది మన భారతదేశంలోనే నెంబర్ 1 ప్రాజెక్ట్. అది వస్తే ఎవరికి కూడా ఏ ప్రాబ్లం కాదు. దాని నుంచి మనకు నేవీ హై స్కూల్స్ వస్తాయి. అక్కడ నుంచి నేవీ ఇంకా వేరే అంతా అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది. కాబట్టి అది డెవలప్ ఏరియా కూడా పూడూరు మండలం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. హైడ్రా పేరుతో పేద ప్రజల కడుపు కొట్టేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా బుల్డోజర్ల ముంగట పండుకునే పరిస్థితులు కూడా మనం చూసినాం. మేడం వీళ్ళు ప్రేరేపించారు మేడం, జనాలను ప్రేరేపించి ఇలా కార్యకర్తలు ఉసిగొలిపి అట్లా ఆ విధంగా చేసిన తప్పితే ఇప్పుడు 70 చెరువులు ఆయన పూర్తిగా తీసాడు మేడం. ఇప్పుడు నేను బతుకమ్మకుంటా అని చెప్పి నేను లైవ్ లో చూసిన, హనుమంతరావు గారు ఇంటెంటే ఉంటుంది బతుకమ్మకుంటా అంబర్పేటలో. అయితే అది మొత్తం మురికి తుమ్మ చెట్లతో మొత్తం మునిగిపోయిన దాన్ని దాదాపు 2 ఎకరాల దాన్ని మొత్తం విస్తీర్ణం మొత్తం దాన్ని తీసేసి మొత్తం బతుకమ్మ లేనికి ఇప్పుడు చేసిండు మేడం. దాన్ని అభివృద్ధి చేసిండు దాదాపు 10-20 కోట్లు పెట్టి. ఆయన సీఎం గారు డైరెక్ట్ వచ్చి ఓపెన్ చేశారు అక్కడ. అదే విధంగా హైదరాబాద్ మొత్తం కూడా నీటి అయితే నీళ్లు వచ్చి మునిగిపోయి పూరి గుడిచెలు, చిన్న చిన్న బిల్డింగ్లు, చిన్న చిన్న ఇండ్లు బొండ్లు ఉంటే మునిగిపోయే స్థితి ఉండే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ నీటి కుంటలని చెరువులని మొత్తం పూటిగా తీయడం వలన ఉన్న నీళ్లు ఆ చెరువులకు పోవడం వలన ఇండ్లు మునిగిపోయే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ అంతా మెరుగుపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళంతా బోగస్ మాటలు మేడం అదంతా. ఎందుకంటే బట్టగాల్చి మీనాయాలే, ప్రభుత్వాన్ని బదలాం చేయాలి అనే ఒక ఉద్దేశం తప్పితే వీళ్ళకి వేరే ఉద్దేశం లేదు. అభివృద్ధి అనే ఆలోచన వీళ్ళకి లేదు. ఎక్కడ చూసినా దోపిడీ దగా చేసుకో మాత్రం తప్పితే వేరే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి.